తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి కీలక సమాచారం. వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబును తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా జైలు పరిసర ప్రాంతాలను భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జైలు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబుపై ఐపీసీ 126(2), 196(1), 351(2), 352, 292 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ప్రత్యేక వాహనంలో అక్కడ నుంచి తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడే సెంట్రల్ జైల్లోకి లోపల తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు భారీ ఎత్తున పోలీసు బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడంతా చూసినట్లయితే ఇక్కడంతా కోలాహలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే పోలీసులు కానీ ఈ సిఐలు, డిఎస్పీలు అందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున పోలీసు బలగాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ అంబటి రాంబాబుకి సంబంధించి ఐపీసీ 126, అలాగే ఐపీసీ 196, అలాగే 351, 352, 292 సెక్షన్ల కింద ఈయన మీదకి పలు కేసులు నమోదు చేయడం జరిగింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి ఇక్కడ చేరుకోవడంతో వీళ్ళందరినీ కూడా ఇక్కడే ఉండి ఇక్కడ ఆఫ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడికి సెంట్రల్ జైలు దగ్గరికి చేరుకుని ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆయన్ని లోపలికి ఇప్పటికే చూసినట్లయితే అక్కడ ఎస్కట్తో తీసుకొచ్చిన వాహనాన్ని లోపలికి పంపించడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పంపించడం జరిగింది. ఇక్కడ పోలీసులతోటి వాళ్ళు సంబంధించిన ఈ అంబటి రాంబాబుకు సంబంధించిన న్యాయవాదులు అక్కడ పోలీసులతో కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. ఈ సమయంలో అంటే లోపలికి పంపించడానికి కూడా వీలు పడదని చెప్తున్నారు. అలాగే చూసినట్లయితే ఇక్కడికి మొత్తం ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా తీసుకుని వచ్చిన వాహనంలోని ఇక్కడ రాత్రి 12 గంటల సమయంలో గుంటూరులోని అక్కడ నుంచి వాహనంలో తీసుకుని వెళ్ళడానికి బయలుదేరారు. అక్కడ నుంచి కూడా ఇలాగా విజయవాడ నుంచి ఏలూరు దగ్గర నుంచి ఇటువైపు మీదుగా ఈ కొవ్వూరు మీదుగా వచ్చి బ్రిడ్జి మీద నుంచి రాజమండ్రి